Hi friends, welcome to Nifty analysis for 1st August 2025. ఈ రోజు మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే 24,900 లెవెల్ అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఆ లెవెల్ బ్రేక్ అవ్వకుంటే ఒక ఫాల్ తర్వాత మార్కెట్లో ఒక రైజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం నిన్నటి ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ మనం అక్కడ ఏమనుకున్నాం అంటే 24,700 నుంచి 750 అనేది ఒక సపోర్ట్ అనుకున్నాము. అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏదైతే మనకు ట్రంప్ న్యూస్ ఏదైతే ఉందో ఆ బేసిస్లో మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ నిన్నటి ఏదైతే లో ఉందో ఆ లో అనేది టచ్ అవ్వకుండా మార్కెట్లో మనకు 24,600 ఆ లెవెల్ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవ్వడం చూడడం జరిగింది. అంటే ఒకసారి ఈ లెవెల్ ఉందో మనకు నిన్నటి లో చూస్తే ఒకసారి అది 24,950. అదేవిధంగా ఈ రోజు లో ఏదైతే ఉందో అది 24,635. అంటే మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక లో ఉంది, తర్వాత ఒక హయ్యర్ లో ఫామ్ అయింది. ఇది ఒక లో తర్వాత మళ్ళీ హయ్యర్ లో అనేది ఫామ్ అయింది. దాని బేసిస్లో చూస్తే మనకు అదేవిధంగా ఇక్కడ హయ్యర్ రేంజ్లో చూస్తే ఏంటంటే ఇక్కడ ఒక హై ఫామ్ అయింది, తర్వాత ఇంకొక హయ్యర్ హై ఫామ్ అయింది. ఈ బేసిస్లో చూస్తే ఇది ఒక ఛానల్ డ్రా చేయడానికి వీలవుతుంది. ఒక ఛానల్ డ్రా చేస్తే మనకు అంటే మేబీ రేపు మార్కెట్ అనేది ఈ ఛానల్లో ట్రేడ్ అవ్వడానికి ఒక ఛాన్స్ కనిపిస్తుంది. అంటే మనకు ఒకవేళ మార్కెట్ డౌన్ అయినా మనకి ఈ రేంజ్లో ఈ ఛానల్ బాటమ్ ఏదైతుందో 24,680 650 రేంజ్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ హయ్యర్ వెళ్ళినా 24,950 లెవెల్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి మెయిన్గా ఏంటంటే ఈ ఛానల్ అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మనకు మార్కెట్లో ఓవర్గా ట్రెండ్ బుల్లిష్ ట్రెండ్ రావాలి అంటే 25,000 ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. 25,080 నుంచి 25,100 లెవెల్ పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే బ్యాంక్ నిఫ్టీలో ఒక డౌన్ ట్రెండ్ అనేది కంప్లీట్ అయ్యి ఫర్దర్ హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటిల్ అన్లెస్ ఆ 25,100 క్రాస్ అవ్వనంత వరకు మార్కెట్లో సెల్ ఆన్ రైజ్ ఉన్నట్లే కనిపిస్తుంది. ఒకసారి అది మనకి ఇక్కడ స్మాలర్ టైం ఫ్రేమ్లో అది మనకు కనిపిస్తుంది. అంటే మార్కెట్ ఈ ఛానల్ బ్రేక్ అంటే ఈ ఛానల్ వచ్చేసి బాటమ్ లెవెల్ ఏదైతుందో 24,600 650 అనేది బాటమ్ లెవెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. హయ్యర్ రేంజ్ వచ్చేసి 24,900 నుంచి 920 930 ఆ రేంజ్ అనేది హయ్యర్ రేంజ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది నిఫ్టీ. సేమ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే మనకు సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మనకు ఒక్కసారి స్మాలర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూపిస్తాను. ఏదైతే ప్రీవియస్గా లో ఉందో ఆ లో అనేది మనం సపోర్ట్ అనుకున్నాం 55,850 అనేది. అంటే మనకి బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆ రేంజ్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అయ్యి ఓవరాల్గా మనకు 55,560 లెవెల్ టచ్ అయ్యి అక్కడ నుంచి ఒక ఫాస్ట్ మూవ్గా వచ్చి 56,390 400 లెవెల్ టచ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే ఈరోజు లో హై అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏదైతే 55,550 అనేది ఒక బాటమ్ సపోర్ట్ అవ్వచ్చు. అదేవిధంగా హయ్యర్ రేంజ్ వచ్చేసి 56,400 అనుకోండి. ఈ రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ ఈ ఒక సపోర్ట్ వచ్చేసి 55,850 రేంజ్ అనేది సపోర్ట్ ఉంది. అంటే ఈ 850 అనేది సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. లేదు 850 ఆర్ 840 కింద ట్రేడ్ అవ్వాల్సి వస్తే ఫర్దర్గా 55,550 లెవెల్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది 55,550 అనేది. ఇక్కడ మనకు సస్టైన్ అవుతే ఫర్దర్ హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే సెల్లింగ్ అనేది ప్యానిక్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతుందో 55,550 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 56,400 అనేది ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనకు 55,850 రేంజ్ అనేది ఒక మీడియం టర్మ్ ఒక సపోర్ట్ రేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.